కొత్త టీవీ కాదు, టీవీ పగలగొట్టినా సరే కొత్త టీవీ ఇస్తాం మేము. 50% క్లెయిమ్ కూడా ఇస్తాము. సో టీవీ పగిలినా సరే పగలగొట్టినా సరే 50% క్లెయిమ్ ఉంటుంది. 1+4 years వారంటీ కూడా ఉంటుంది. ఇప్పటి కూడా మనకు పేద ప్రజల కోసం మనం ఒక మంచి బడ్జెట్ లో టీవీ ఇస్తున్నాం మనం. సో బేసిక్ ప్రైస్ మనకు 2,999 ఇస్తాం మనం. ఆథరైజేషన్ మన కంపెనీకి ఉంది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో BI సర్టిఫైడ్, BW సర్టిఫైడ్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫైడ్, కాపీరైట్ సర్టిఫైడ్, ట్రేడ్ మార్క్ సర్టిఫైడ్ అండ్ ISO సర్టిఫైడ్ అండ్ ISO సర్టిఫైడ్. నానో IK టెక్నాలజీ మంచి ఆఫర్ ఇస్తున్నాం మనం. సో దీని ప్రైస్ మీకు 17,500 రూపీస్ కి ఒకటి రెండు కాదు మేడం, స్ట్రేట్ అవే మనం 15 కాంబో ఆఫర్ ఇస్తున్నాం మనం. 15 కాంబోలో హోమ్ థియేటర్ వస్తుంది, మనకు స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ వస్తుంది, ఒక ఐరన్ బాక్స్ వస్తుంది, కటల్ వస్తుంది, ఒక ఇయర్ బడ్స్ వస్తుంది, స్మార్ట్ వాచ్ వస్తుంది, ఒక హార్డ్ డ్రైవర్ వస్తుంది, మనకు మినీ జ్యూసర్ వస్తుంది. ఇలా 15 ఇవన్నీ ఫ్రీ ఇస్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ ఫ్రీ. దీని వాల్యూ చూసుకుంటే మీకు నియర్ బై మీకు 7,000 to 8,000 వర్త్ మీకు ఉంటుంది. గూగుల్ టీవీ, గూగుల్ అకౌంట్స్ మనకు ఉంటుంది. ఈ గూగుల్ టీవీ, గూగుల్ అకౌంట్స్ ఏంటంటే మీకు గూగుల్ స్టోర్స్ మనకు ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్, వుడ్స్ ఇవన్నీ తప్పకుండా మనం ప్లే చేసుకోవచ్చు. CC క్యామ్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు. HDMI లో మనకు కనెక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. USB అండ్ ఇథర్నెట్ అండ్ ఆప్టికల్ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది కనెక్టివిటీ. అదే ప్రకారంగా దీనిలో మీకు వాయిస్ రికగ్నైజ్ మనకు ఉంటుంది. ఈ వాయిస్ రికగ్నైజ్ అనేది మనకు ఈ యొక్క గూగుల్ టీవీకి అడిషనల్ గా మనకు వస్తుంది. జనరల్ మీకు నానో ఐకార్ మోడల్ అయితే మీకు రెగ్యులర్ రిమోట్ వస్తుంది మనకు. ఇది వాయిస్ రికగ్నైజ్ రిమోట్ మేడం. ఇట్స్ కంప్లీట్ పియానో ఫినిష్ లో మనకు వస్తుంది. క్యూటెస్ట్ రిమోట్ అనమాట ఇది. ఇది కూడా మీకు దాంతో పాటు మీకు కంపల్సరీ వస్తుంది మనకు. సో దీని ప్రైస్ చూసుకుంటే మేడం, ఇది యాక్చువల్ కాస్ట్ ఇది 25,000 రూపీస్ కాస్ట్. బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ కిందకి మనం 21,500 రూపీస్ ఇస్తున్నాం మేడం. సార్ ఇది బయట ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్లీ 35,000 అదర్ బ్రాండ్. సో నియర్లీ 15,000 to సేవ్ చేస్తున్నాం. అది మాత్రం కాదు, మళ్ళీ 8,000 రూపీస్ వర్తబుల్ ఈ సౌండ్ బార్ కూడా ఫ్రీ. వావ్, ఇది అసలు చాలా కాస్ట్ సార్. అబ్సల్యూట్లీ 8,000 రూపీస్ దీని వాల్యూ. ఇది కూడా మనకు ఫ్రీ వస్తుంది. అందుబాటు మీకు స్టెబిలైజర్ మీకు ఫ్రీ వస్తుంది. మీకు స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ కిట్ వస్తుంది, అలాంగ్ విత్ ఒక ఇయర్ బడ్ వస్తుంది. సో ఇట్లా మీకు 5 కాంబో ఆఫర్ ఇస్తాం అనమాట మనం. సో అదే ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క గూగుల్ టీవీ తీసుకుంటారో ఈ ప్రొజెక్టర్ మేడం యాక్చువల్ కాస్ట్ ఇది వచ్చి మీకు 2,500 రూపీస్ కాస్ట్. బట్ 999 కి ఇచ్చేస్తాం అనమాట. ఇది గూగుల్ టీవీ తీసుకున్న వాళ్ళకు ఇది కూడా ఒక స్పెషల్ కాంప్లిమెంటరీ ప్రైసింగ్ లో ఇస్తున్నాం మనం. 65 inches లో మేడం మీకు హై రెజల్యూషన్ చాలా మంచిగా ఉండాల్సి వస్తుంది, మనకు రెజల్యూషన్ మంచిగా ఉండాల్సి వస్తుంది. సో 65 లో మనకు ఆండ్రాయిడ్ 4K అండ్ వెబ్ఓఎస్ 4K మనకు ఉంది. సో ఆండ్రాయిడ్ 4K అనేది మనకు బడ్జెట్ లో మనకు వస్తుంది. QLED టెక్నాలజీ మనకు ఉంటుంది. సో బెస్ట్ బడ్జెట్ లో మనం 43,999 రూపాయలకు మనం ఇస్తున్నాం. సో దాంతోపాటు ఈ సౌండ్ బార్ ఆఫర్ తో పాటు 5 కాంబో ఆఫర్ వస్తుంది మనకు. సో ఇది తీసుకోవచ్చు. లేదు నాకు వెబ్ఓఎస్ కావాలి, వెబ్ఓఎస్ నాకు ఇట్లా ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, నాకు హై రెజల్యూషన్ మంచి టెక్నాలజీ మంచి ఉండాలంటే వెబ్ఓఎస్ తీసుకోవచ్చు. మీకు 53,000 రూపాయలకు వస్తుంది. 53,000 రూపాయలకు మనం తప్పకుండా మనం ఈ యొక్క ప్యాకేజ్ తీసుకోవచ్చు. 300 వాట్ సౌండ్ బార్ తో పాటు మనకు వస్తుంది. అది తీసుకోవచ్చు. 5 కాంబో వస్తుంది మేడం. 75 inches కావాలనుకుంటే 75 inches మేడం 89,999 మేడం. 89,999 రూపాయలు. అబ్సల్యూట్లీ మనం 230 లీటర్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ దీంతో పాటు ప్యాకేజ్ వస్తుంది. సో ఇది మీకు దసరా, దీవాలి అంటే ఇంతకు ముందు సంక్రాంతి ఎప్పుడు కూడా ఆఫర్ లేదు. సో ఇది జస్ట్ ఈ రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2 o'clock మాకు వచ్చిన మెయిల్. సో ఇది ఆఫర్ అది కూడా 15 days 20 days మాక్సిమం 1 month ఉండొచ్చు, డిపెండ్ ఆన్ స్టాక్ పొజిషన్. సో ఇది వచ్చి మీకు 85 inches మనకు తీసుకుంటే మీకు ఇది బెస్ట్ ఆఫర్ మనం తీసుకోవచ్చు. 1,60,000 మేడం, 1,60,000 రూపాయలు మాత్రమే. ఈ 1,60,000 రూపాయలకి ఏమేమి ఐటమ్స్ జరిగే చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు నేను అది ఏదో లైట్ గెస్ట్ చేశాను, ఫుల్ గెస్ట్ చేయలేకపోయాను. అబ్సల్యూట్లీ మేడం. సో ఇప్పుడు మేడం ఏదైతే చెప్తారో మేడం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను చెప్తాను చూడండి. ఈ 1,60,000 రూపీస్ కి 85 inches అండ్ క్రిస్టల్ లైట్ టెక్నాలజీలో మనము వెబ్ఓఎస్ టెక్నాలజీలో 5G యాక్సెస్ లో మనం ఇచ్చి, దీంతో పాటు 1+4 years వారంటీ ఇచ్చి, ఫిజికల్ డ్యామేజ్ వారంటీ ఇచ్చి, అండ్ దాంతో పాటు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా దాంతో పాటు ఇచ్చి, అండ్ అలాంగ్ విత్ దాంతో పాటు మళ్ళీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కూడా మళ్ళీ దాంతో పాటు పీపీఎల్ ఇచ్చి. షాకింగ్ ఉంది సార్, రియల్లీ షాకింగ్. 58 inch మేడం. ఈ 58 వెబ్ఓఎస్ కి మంచి ఎక్స్చేంజ్ ఉందన్నమాట. ఇది జనరల్ కాస్ట్ అయితే మనకు 42,000 రూపాయలు వస్తుంది. ఇది ఆఫర్ తోని. ఒకవేళ ఎవరైతే ఎక్స్చేంజ్ పాత టీవీ, గండమైన టీవీ, ఇరిగిపోయిన టీవీ, పగిలిపోయిన టీవీ తీసుకొచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు ఎక్స్చేంజ్ లో తీసుకొస్తే కనుక వాళ్ళకు 39,000కి ఇచ్చేస్తాం, 39,000కి ఇచ్చేస్తాం. ఎస్, వాళ్ళకు 3,000 రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. ఈవెన్ దో వాళ్ళు డ్యామేజ్ టీవీ తెచ్చినా కూడా పాత టీవీ. ఎస్, అబ్సల్యూట్లీ. అదే ప్రకారంగా లేదు సార్ నాకు ఆఫర్ వద్దు, నాకు ఓన్లీ టీవీ మాత్రమే ఇవ్వమంటే యాక్చువల్ అయితే మేము 39,000కి ఇస్తాం. బట్ ఎక్స్చేంజ్ లో మనం తీసుకున్నప్పుడు 35,000కి ఇచ్చేస్తాం. 35,000 మీకు ఆఫర్ ఏమొద్దు అనుకుంటే అటువంటి ఇచ్చేస్తాం మనం, తీసుకోవచ్చు. అంటే ఏ టీవీ చూసుకున్నా కూడా మనది హైఫై డిస్ప్లే ఉంటుంది మేడం. ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ ప్యానల్స్ ఉంటుంది, BOE ప్యానల్స్ ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ స్పెషల్ క్వాలిటీ మనకు. కంప్లీట్లీ హై రెజల్యూషన్ 1080 1920 హై రెజల్యూషన్ లో 60 years రీఫ్రెష్ రేట్ లో మనకు ఉంటుంది. 100%.
సో ఇంతకంటే మించిన క్వాలిటీ మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఎందుకంటే మా ఒక ప్యానల్ అనేది 100% క్వాలిఫై ప్యానల్ అన్నమాట. మనం డైరెక్ట్ 43కి వెళ్ళిపోదాం. సో 43 మనం తీసుకుంటే మనకు బెస్ట్ మోడల్ గా మనం నానో ఐకే టెక్నాలజీ మంచి ఆఫర్ ఇస్తున్నాం మనం. సో నానో ఐకే టెక్నాలజీలో మనకు స్క్రీన్ విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనకు. సో టెక్నాలజీ సినిమాటిక్ రేంజ్ లో మనకు టెక్నాలజీ మనకు ఉంటుంది. రెజల్యూషన్ చాలా బాగుంటుంది మనకు. సో దీనిలో కాన్ఫిగరేషన్ తీసుకుంటే మనకు 2GB స్పెక్ లో మనకు ఉంటుంది. అదే ప్రకారంగా ప్రాసెసర్ వచ్చి మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ మనకు ఉంటుంది. సో దీని ప్రైస్ మీకు 17,500 rupees కి ఒకటి రెండు కాదు మేడం, స్ట్రేట్ అవే మనం 15 కాంబో ఆఫర్ ఇస్తున్నాం మనం. 15 కాంబోలో హోమ్ థియేటర్ వస్తుంది మనకు, స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ వస్తుంది, ఒక హ్యాండ్ బాక్స్ వస్తుంది, క్యాటల్ వస్తుంది, ఒక ఇయర్ బడ్స్ వస్తుంది, స్మార్ట్ వాచ్ వస్తుంది, ఒక హార్డ్ డ్రైవర్ వస్తుంది మనకు, మినీ జ్యూసర్ వస్తుంది. ఇట్లా 15 ఇవన్నీ ఫ్రీ ఇస్తున్నారు. ఎస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. దీని వాల్యూ చూసుకుంటే మీకు నియర్ బై మీకు 7,000 to 8,000 వర్త్ మీకు ఉంటుంది కంపల్సరీ. సో ఇది కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం మనం. ఇది అబ్సల్యూట్లీ మీరు అడిగి మరి తీసుకోవచ్చు. అదే ప్రకారంగా 1+ years వారంటీ ఉంటుంది. ఫిజికల్ డ్యామేజ్ అయినా 50% క్లెయిమ్ కంపెనీ నుంచి మనకు ఉంటుంది. సో ఇది 1 year వరకు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ప్రకారంగా మీకు 43లో మీకు ఇంకొక పనులు ఏంటంటే మీకు గూగుల్ టీవీ, గూగుల్ అడ్వాన్స్ మనకు ఉంటుంది. ఈ గూగుల్ టీవీ, గూగుల్ అడ్వాన్స్ ఏంటంటే మీకు గూగుల్ స్టోర్స్ మనకు ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, యాప్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్ వుడ్స్ ఇవన్నీ తప్పకుండా మనం ప్లే చేసుకోవచ్చు. సిసి క్యామ్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు. HDMI లో మనకు కనెక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. USB అండ్ ఇథర్నెట్ అండ్ ఆప్టికల్ ఇవన్నీ మనకు ఉంటుంది కనెక్టివిటీ. అదే ప్రకారంగా దీనిలో మీకు వాయిస్ రికగ్నైజ్ మనకు ఉంటుంది. ఈ వాయిస్ రికగ్నైజ్ అనేది మనకు ఈ యొక్క గూగుల్ టీవీకి అడిషనల్ గా మనకు వస్తుంది. జనరల్ మీకు నానో ఐకేర్ మోడల్ అయితే మీకు రెగ్యులర్ రిమోట్ వస్తుంది మనకు. ఇది వాయిస్ రికగ్నైజ్ రిమోట్ మేడం. ఇట్స్ కంప్లీట్ పియానో ఫినిష్ లో మనకు వస్తుంది. ఇట్ క్యూటెస్ట్ రిమోట్ అనమాట ఇది. ఇది కూడా మీకు దాంతో పాటు మీకు కంపల్సరీ వస్తుంది మనకు. సో దీని ప్రైస్ చూసుకుంటే మేడం ఇది యాక్చువల్ కాస్ట్ ఇది 25,000 rupees కాస్ట్. బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ కిందకి మనం 21,500 rupees ఇస్తున్నాం మేడం. సార్ ఇది బయట ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్లీ 35,000 అదర్ బ్రాండ్. సో నియర్లీ 15,000 to సేవ్ చేస్తున్నాం. అది మాత్రం కాదు, మళ్ళీ 8,000 rupees వర్తబుల్ ఈ సౌండ్ బార్ కూడా ఫ్రీ. వావ్, ఇది అసలు చాలా కాస్ట్ సార్. అబ్సల్యూట్లీ 8,000 rupees దీని వాల్యూ. ఇది కూడా మనకి ఫ్రీ వస్తుంది. దాంతో పాటు మీకు స్టెబిలైజర్ మీకు ఫ్రీ వస్తుంది. మీకు స్టెబిలైజర్ వస్తుంది, వాల్ మౌంట్ కిట్ వస్తుంది, అలాంగ్ విత్ ఒక ఇయర్ బడ్ వస్తుంది. సో ఇట్లా మీకు 5 కాంబో ఆఫర్ ఇస్తాం అనమాట మనం. సో అదే ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క గూగుల్ టీవీ తీసుకుంటారో ఈ ప్రొజెక్టర్ మేడం యాక్చువల్ కాస్ట్ ఇది వచ్చి మీకు 2,500 rupees కాస్ట్. బట్ 999 కి ఇచ్చేస్తాం అనమాట. ఇది గూగుల్ టీవీ తీసుకున్న వాళ్ళకు. ఇది కూడా ఒక స్పెషల్ కాంప్లిమెంటరీ ప్రైజింగ్ లో ఇస్తున్నాం మనం. సో ఇది కూడా మనం తీసుకోవచ్చు. క్యూటెస్ట్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇంట్లో మీకు చిన్న పిల్లలు అనుకోండి రూమ్ లో పెట్టేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. టీవీ కూడా పగలగొట్టకుండా ఉంటారు అనమాట వాళ్ళు. మంచి ఆరామ్సే పగలదుగా మీ టీవీ. నో అట్లాంటి కాదు. ఇప్పుడు పగిలిపోతుందని ఒక కాన్సెప్ట్ ఉన్నా, పగిలిపోయినా మనం 50% క్లెయిమ్ ఇచ్చేది కాన్సెప్ట్. సో 50% మనకి సేవ్ చేయాలంటే పిల్లల కోసం మీరు తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు మంచిగా కార్టూన్ నెట్వర్క్ అవి చూసుకుంటారు. దీనిలో స్మార్ట్ మనము యూట్యూబ్ అని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీనిలో డైరెక్ట్ గా. సో మనకు ఇదేంటంటే మనకు బయట మనం ఎక్కడ తీసుకుపోయినా మంచి మనం ప్లే చేసుకోవచ్చు, అవుట్ సైడ్ తీసుకుని మనం చేసుకోవచ్చు. సో అలాంటి మనకు ఈ యొక్క ఆఫర్ మనం ఇస్తున్నాం. అదే ప్రకారంగా 43 inches లో మనకు ఇంకొక మోడల్ మీకు చూపిస్తాను. దానికి మోడల్ మధ్యలో మీకు 40 inches చూపిస్తాను. 43 inches టీవీ కంటే మీకు ఒక మంచి మోడల్, మంచి ప్రైస్, మంచి బడ్జెట్ లో తీసుకొచ్చాను మేడం. ఇది 40 inches. అంటే ఇది మార్కెట్ ఏం చేస్తారంటే 43 అని చెప్పి కొందరు అమ్ముతారు ఇతర కంపెనీస్. బట్ ఇది ప్యూర్లీ మెజర్మెంట్ 40 inches. సో ఏ టీవీ అయినా మనం మెజర్ చేయాలంటే మనం క్రాస్ టు క్రాస్ చెక్ చేయాలి. సో బయట ఏం చేస్తారంటే 43 46 అంటారు, 50 55 అంటారు, ఇట్లా మొత్తం చెప్తారు. ఎక్కడ నమ్మకాన్ని. సో సైజ్ మెజర్మెంట్ 100% ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకు. అదే ప్రకారంగా బ్రాండ్ అవేర్నెస్ గురించి 2 words చెప్తాను మేడం. సో మన దగ్గర మీకు సాన్యో అనేది కంప్లీట్ ఇది రికగ్నైజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన దగ్గర 12+ ఆథరైజేషన్ మన కంపెనీకి ఉంది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో BI సర్టిఫైడ్, BW సర్టిఫైడ్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫైడ్, కాపీరైట్ సర్టిఫైడ్, ట్రేడ్ మార్క్ సర్టిఫైడ్ అండ్ ISO సర్టిఫైడ్ అండ్ ISO సర్టిఫైడ్. ఇట్లా మీకు రకరకాల సర్టిఫికేషన్ మన కంపెనీకి ఉంది. సో ఎక్కడ పోయినా సరే కూడా ఒక ప్రోడక్ట్ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు మీకు ఆర్ సింబాలిక్ కంపల్సరీ ఉండాలి. ఆర్ సింబాలిక్ ఉండాలి. దిస్ ఇస్ అన్ రిజిస్ట్రేషన్. సో బ్రాండ్ రిజిస్ట్రేషన్ లకు సంబంధించి మనకి ఆర్ సింబాలిక్ మనకు ఉండాలి. అదే ప్రకారంగా మనకు BIS అనేది కంపల్సరీ మనకు ఉండాలి. సో BIS అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బ్రూ ఇండియన్ స్టాండర్డ్. ఈ బ్రూ ఇండియన్ స్టాండర్డ్ ఏంటంటే మనకు ఒక ప్రోడక్ట్ యొక్క నాణ్యత, దీన్ని మనకు దాన్ని నిర్ధారించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదంటే అది మన ప్రోడక్ట్ మనం తీసుకొని పోయి మన ఇంట్లో పెట్టుకొని మనకు ప్రాబ్లం కావద్దని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ ప్రతి దానికి ఒక నామ్స్ ఉంటుంది అన్నమాట. ఆ నామ్ ప్రకారం కంపల్సరీ ఉండాలి.
ఒకవేళ మీరు ఎక్కడన్నా పోయి లోకల్ టీవీ ఇస్తున్నారు అనుకోండి, ఆ బిఎస్ ఉండదు, బిడబ్ల్యూ ఏం ఉండదు అనమాట. బట్ ఒక ప్రోడక్ట్ మాత్రం మీ డబ్బుల నుంచి మీరు డబ్బులు పెట్టి తీసుకొచ్చేస్తారు. ఆఖరికి ఒక ప్రోడక్ట్ ప్రాబ్లం ఉండి మనం ప్రతిరోజు ఏడవాల్సి వస్తుంది మనకు. సో మన ప్రోడక్ట్ అట్లా కాదు, ఎందుకంటే కంపల్సరీ మనకు 100% జెన్యూన్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. నేను చెప్పాను, సపోజ్ మేము ఏదైనా తప్పు చేసినా కూడా మాకు ముట్టుగా కొడుతుంది అనమాట గవర్నమెంట్. సో అలాంటి విషయం మీకు గవర్నమెంట్ ఉంటుంది. సో బిఐఎస్ సర్టిఫైడ్ 100% మనకు చాలా ఇంపార్టెంట్. బిఐఎస్ అనే సింబాలిక్ ఉందని చూడండి. నేను తప్పకుండా మీకు నేను నా బాక్స్ లో చూపిస్తాను, మీకు ఆ ఆర్ఎన్ నెంబర్ చూపిస్తాను మీకు నేను. అదే ప్రకారంగా ఎక్కడ సరే మనకు బిడబ్ల్యూ అని ఉండాలి. బిడబ్ల్యూ మీన్స్ కరెంట్ ఎఫిషియన్సీ. సో పవర్ అనేది మీకు కన్జంప్షన్ మనకి తక్కువ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కష్టపడుతుంది. మనం రీసెంట్ చూస్తుంటారు, ఏసీలో కూడా మీకు కొత్త విధానం తీసుకొచ్చారు. అలా మధ్యలో దాన్ని ఆపేశారు అనమాట. ఎందుకంటే ఇతర కంపెనీస్ కి బర్డన్ ఎక్కువ పడుతుంది, ఆపేశారు. సో అది కంపెనీ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇయర్ కూడా దానికి రకరకాలుగా ఆలోచించి కన్జంప్షన్ అనేది తక్కువ అవ్వాలని ఇస్తుంది. ఎందుకంటే ఈ కన్జంప్షన్ వల్ల మనకు డబ్బు లాస్, గవర్నమెంట్ కూడా మనకు కరెంట్ మనకు వాళ్ళకు లాస్ అనమాట. ఎందుకంటే కరెంట్ ఈ రోజు ఎంత మనం ఉత్పత్తి చేసినా కూడా మనకు తక్కువనే. సో ఎందుకంటే రోజు రోజుకి మనకు జనాభా పెరుగుతుంది కాబట్టి మనం తగ్గించుకుంటాం, జనాభా పెరుగుతుంది, మన వాడకం పెరుగుతుంది, మన ఇంట్లో మనం యూజ్ చేసే ఒక కన్స్యూమ్ ప్రొడక్ట్స్ ఎక్కువైతుంది మనకు. ప్రతి ఇంట్లో ఈరోజు ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఏమైతే ఇంతకు ముందు 20 years బ్యాక్ కి ఇప్పుడు చూసుకుంటే మీకు లార్జర్ డిఫరెన్స్. అప్పుడు మనం ఏం పెట్టుకున్నా, మనం ఇంట్లో మనకు ఫ్రిడ్జ్ లేకుండే, వాషింగ్ మిషన్ లేకుండే, కింద పూట టీవీ పెట్టుకుని మనం చూసుకుంటే. అయితే ఆ రోజు ఒక మిక్సీ పెట్టుకుంటే గ్రేట్. ఈ రోజు మనం ప్రతి విషయం మనం ఇంట్లో తెచ్చినాం. సో ఆ విషయానికి మనము వస్తే మనకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకు చేసిందో ఈ రోజు, అంటే ఎంటైర్ నేను పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు అందరూ కూడా ఈరోజు అంటే తక్కువ స్థాయిలో కూడా వాళ్ళు అన్ని ప్రొడక్ట్స్ కొనగలుగుతున్నారు. ఒక సెల్ ఫోన్ కొనగలుగుతారు, టీవీ కొనగలుగుతారు, ఫ్రిడ్జ్ కొనగలుగుతారు. సో దాని ఇంత మనకు వచ్చిందంటే ఎకనామీ మనం చూసంటే ఆ గవర్నమెంట్ తప్పకుండా మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి మనం. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కూడా అదర్ కంట్రీస్ లో మొత్తం విఫలమైపోతుంది. మన కలర్ చూస్తాం మనం, పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఇంకో రాష్ట్రం కానీ మన కలర్ చూస్తాం, అవునా కదా. సో చక్కెర మనకు 300 రూపాయలు, 350 రూపీస్ అంట. సో రకరకాలుగా మనం టమాటా 500 రూపాయలు అంట. సో ఇట్లా మనం వింటుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందో. సో అంటే ఆ రేంజ్ మనకు రాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల అంటే కష్టపడి వాళ్ళకు అక్కడక్కడ అడ్డం వేసుకుని మనం ఎన్నో రకాల కష్టపడేది. సో ఆ విషయంలో ఈ రోజు మనకు ప్రతి ఒక్క కాంపోనెంట్స్ కూడా మనకు బెస్ట్ బడ్జెట్ లో అందించడానికి గవర్నమెంట్ యొక్క కృషి కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము మా కంపెనీ కానివ్వండి, మీరే కానివ్వండి, ఈ రోజు ఒక కొత్త ఒక పబ్లిక్ ఒక కొత్త కంపెనీ, ఒక చిన్న కంపెనీ ఉండాలంటే ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు సబ్సిడీస్ ఇస్తుంది అనమాట. సో రకరకాల సబ్సిడీస్ మనకి ఇచ్చి మనం పబ్లిక్ ని ఆదుకుంటుంది అనమాట. సో మనం కూడా బిజినెస్ చేయొచ్చు, మనం కూడా పెరగవచ్చు, మనం కూడా పెద్దగా అవ్వచ్చు. ఇలా స్టార్ట్అప్ కంపెనీస్ ఈ రోజు సమ్ లాక్స్ ఆఫ్ కంపెనీస్ ఈ రోజు ఇండియాలో వచ్చిందనమాట. సో ఇదన్నీ కారణం ఏంటంటే ఫైనల్ గా మనకు ఆ పబ్లిక్ కి మనం వెళ్ళే ఒక రేట్ అనేది ఫైనల్ గా మనం పంపించేది ఏ కంపెనీ అయినా కానివ్వండి. సో ఆ విధంగా మన కంపెనీ బెస్ట్ బడ్జెట్ లో బెస్ట్ ఎకనామీగా మనకు ఉండిపోయి, అదే ప్రకారంగా మన కంపెనీకి మేడం లాస్ట్ October 8 నాడు మనకు అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది మన కంపెనీకి. మనకు వచ్చింది మనకు. దట్ ఈస్ రీజన్ ఈస్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ బడ్జెట్ అన్న రేంజ్ లో మనకు వచ్చింది అనమాట. అంటే బెస్ట్ క్వాలిటీ 100 కంపెనీ ఉంది, బట్ ఆ బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ బడ్జెట్ లో బెస్ట్ బడ్జెట్ లో కావాలి. సో ఎగ్జాంపుల్ ఈ టీవీ ఉంది మేడం, ఈ టీవీ నేను ఎగ్జాంపుల్ ఇది మీకు బిగ్ సైజ్ టీవీ అనమాట. సో ఈ టీవీ మీకు ఇతర బ్రాండ్ టాప్ బ్రాండ్ వెళ్ళిపోతే 2 lakhs అంటాడు, బట్ మా కంపెనీ మేము కేవలం 79,000 ఇస్తున్నాం. సో అది మనకు కావాలి. సో నేను క్వాలిటీ చేసి రేట్ ఇవ్వడం గొప్పతనం కాదు. సో ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో నేను ఇవ్వగలగాలి. సో ఆ విధానంలో మా కంపెనీ లాస్ట్ 3 years మేము అంటే మంచి ప్రొడక్ట్స్ కానివ్వండి, ప్రైజింగ్స్ కానివ్వండి మంచిగా ఇచ్చినాం. కాబట్టి ఆ లెవెల్లో మేము నామినేషన్ ఇచ్చినాం, మాకు సెలెక్ట్ అయింది, కంపెనీ మాకు వచ్చింది. అండ్ ఫైనలీ నెక్స్ట్ ఐ థింక్ February అట్లా మాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మాకు అవార్డ్ సో అంటే ఇవన్నీ కూడా మేడం మీలాంటి వాళ్ళు అంటే మన తెలుగు ప్రజల ఆదరణ లేదు, మీరు ఇచ్చే ప్రొడక్ట్ ని బట్టి ప్రజలు ఏదైతే ఆదరిస్తూ ఉన్నారో సో ఆ సక్సెస్ కి మీరు గెయిన్ చేస్తున్న అవార్డ్స్ అని అనుకోవాలి. బట్ ఇవన్నీ కూడా అంటే రేపు రాష్ట్రపతి అవార్డు వచ్చినా కూడా ఏం చెప్తామంటే అదంతా కూడా మా ప్రజలని చెప్తాం మేము. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మా కంపెనీ అంత దూరం రాదు. సో చాలా మంది ఇక్కడ డౌట్ ఏంటి వస్తుందంటే ఆ కాస్ట్ కి టీవీ బయట కూడా రాదు కదా, ఆ కాస్ట్ లోనే ఇన్ని గిఫ్ట్స్ మళ్ళీ ఇస్తూ ఉన్నారు అన్న డౌట్ వస్తుంది. సో మీరు ఇప్పుడు చెప్పింది దానికి మనకి ఒక గ్రేట్ ఎవిడెన్స్ అవార్డు ఏదైతే తీసుకుంటూ ఉన్నారు మేడం. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న విషయం ఏంటంటే ప్రోడక్ట్ ఏదైతే మనకు ఉందో ఆ రేట్స్ అనేది మనం కంపెనీ ఎందుకు మనకి ఇవ్వగలుగుతుంది అంటే కంపెనీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ కి వచ్చేస్తుంది, హబ్ పెట్టి హబ్ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తుంది. మధ్యలో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూటర్ లేడు, డీలర్ లేడు, ఎవరు లేరు అనమాట. డైరెక్ట్ మనకంటే ఇంకోటి ఏంటంటే పర్సెంటేజ్ కూడా మనకు
మనకు తక్కువ పర్సెంటేజ్ చూసుకుంటే బిజినెస్ చేస్తుంది కంపెనీ. సో మన కంపెనీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. బట్ ఏంటంటే మనకు ఇట్ విల్ టేక్ టైం. సో ఆ టైం కల్లా మేము కూడా కొంచెం పెంచాల్సి వస్తుంది ప్రైజింగ్. ఇప్పుడు మన ప్రైజింగ్ ఇచ్చేది మాకు ఎవ్రీ ఇయర్ మాకు చూసుకుంటే తక్కువ 3 to 4 plus లాస్ కూడా అవుతుంది మాకు. కానీ మా కంపెనీ ముందుకు పోవాలంటే కంపల్సరీ మనం పబ్లిక్ దగ్గర మనం బెస్ట్ బడ్జెట్ వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మనం వెళ్తున్నాం. అదే ప్రకారంగా మనకు మన ప్రోడక్ట్ మీకు 40 inches లో మీకు బెస్ట్ బడ్జెట్ లో మనం ఇస్తున్నాం మనం. సో బెస్ట్ బడ్జెట్ లో ప్రైస్ లో మీకు మేడం ఇది యాక్చువల్లీ ఇది కాస్ట్ మీకు 20,000 rupees మేడం. బట్ కానీ మనం ఇచ్చే ప్రైసింగ్ బెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం కేవలం మనకు 13,000 rupees మాత్రమే. 13,000 రూపాయలు ఓన్లీ 13,000 rupees. 13,000 rupees కి మీకు ప్యాకేజ్ ఆఫర్ 5 కాంబో ఆఫర్ కూడా మనం ఇస్తున్నాం. మనం అది కూడా తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ ప్రైస్ మీకు లాస్ట్ మేము 2023 లో మేము 19,000 rupees కి ఇచ్చినాము అప్పుడు. ఇప్పుడు మీకు అదే సేమ్ టీవీ మీకు ఇంత తక్కువ ఇస్తున్నాం. సో ప్రతిరోజు కూడా మేము క్వాలిటీని అప్డేట్ చేసుకుంటాం. బెస్ట్ ప్రైస్ లో మనం ఇస్తున్నాం. అదే ప్రకారం మీకు 43 లో మీకు ఇంకొక సైజ్ ఇప్పిస్తాను. ఇది కూడా మీకు 43/46 అండ్ ఐపీ డిస్ప్లే మనకు ఉంటుంది. సో 13,999 మనకు వస్తుంది. 13,999 కి 6 కాంబో ఆఫర్ గా హోమ్ థియేటర్ స్టెబిలైజర్ వాల్ మౌంట్ కిట్ ఇట్లా 6 కాంబో మనకు ఆఫర్ వస్తుంది. 6 కాంబో ఆఫర్ మనం తీసుకోవచ్చు. 13,999 కి మనకు వస్తుంది. సో ఇక 43 లో మీకు తీసుకుంటే మీకు 3+ మోడల్స్ మీకు చెప్పాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీకు వెబ్ ఓఎస్ అనేది మనకు కంప్లీట్లీ AI టెక్నాలజీ మనకు ఉంటుంది. అండ్ కర్సర్ రిమోట్ ఉంటుంది. అండ్ 5G కనెక్టివిటీ మనకు ఉంటుంది. డాల్బీ అట్మాస్ మనకు ఉంటుంది. ఐపీ డిస్ప్లే లో మీకు హై రెజల్యూషన్ మనకు ఉంటుంది. సో ఈ టీవీ మీకు 22,000 rupees వస్తుంది. 22,000 rupees కి మీకు 160 వాట్ సౌండ్ బార్ తో పాటు మీకు 5 కాంబో ఆఫర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సౌండ్ బార్ కాంబో మనకు వద్దనుకుంటే ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టర్ ఉందో మీకు ఆ ప్రాజెక్టర్ తో పాటు మీకు 5 కాంబో తీసుకోవచ్చు అనమాట మనం. సో అది కూడా మీకు కాంబో 1 కాంబో 2 గా మనం మార్చుకోవచ్చు. ఆప్షన్ కూడా మన కంపెనీ ఇస్తుంది మనకు. అదే ప్రకారంగా మేడం కళ్ళు మొత్తం వాషింగ్ మిషన్ అప్పటి నుంచి చూస్తున్నా ఈ వాషింగ్ మిషన్ పని చూపిస్తుంది. అబ్సల్యూట్లీ మనకు ఒక మోడల్ కి మనం మంచి ఆఫర్ మనం చేస్తాం. 43 inches నానో ఐకర్ తో మోడల్ మేడం. ఈ 15 కాంబో ఆఫర్ మనకు సపోజ్ వాళ్ళు వద్దనుకుంటే ఈ కాంబో కూడా వాళ్ళు తీసుకోవచ్చు. బెస్ట్ బడ్జెట్ గా మనం 18,500 rupees కి ఇస్తున్నాం మేడం. 18,500 rupees కి 43 inches టీవీ అలాంగ్ విత్ మీకు 8 kgs వాషింగ్ మిషన్ కంప్లీట్లీ టఫ్ అండ్ గ్లాస్ మనకు ఉంటుంది. అదే ప్రకారంగా ఈ టబ్ అనేది మనకు కంప్లీట్ హెవీ టబ్ మనకు ఉంటుంది. క్వాలిటీ టాప్ ఉంటుంది మనకు. దీని కూడా మీకు 1+1 2 years వారంటీ ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా మనకు. సో 18,500 rupees కి ఈ ప్యాకేజ్ మనం తీసుకోవచ్చు. సో కంప్లీట్లీ మీకు పాన్ ఇండియా సర్వీస్ కూడా ఉంటుంది మనకు వాషింగ్ మిషన్ కి. సో దీంట్లో మేడం మనకు ఇంకొక బెస్ట్ మనం ఒక మంచి కాంబో తీసుకొచ్చాం మనం. సో ఇది వచ్చి మీకు మోఫీ 7.5 kgs అనమాట. వాషర్ కమ్ డ్రైయర్ మనకు ఉంటుంది. సో ఇది ప్లస్ మీకు దీంతో పాటు 190 liters మీకు 190 liter మీకు వెస్టర్న్ ఫ్రిడ్జ్ 190 liter మీకు వెస్టర్న్ ఫ్రిడ్జ్ తో పాటు అలాంగ్ విత్ మీకు 43 నానో ఐకేర్ మోడల్ తో మీకు 3 కాంబో ఉందన్నమాట. ఈ 3 కాంబో బెస్ట్ ప్రైస్ మనకు ఇంతకు ముందు 45,000 ఇచ్చినాం. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అంటే ఈ 3 ఏదైతే తీసుకుంటారో వాళ్ళకు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఇస్తున్నాం మనము 33,000 రూపాయలకి ఇచ్చేస్తున్నాం మనం. 33,000 rupees కి ఇచ్చేస్తున్నాం. దాంతో పాటు మళ్ళీ ఒక స్టెబిలైజర్ కూడా మనకు ఫ్రీ వస్తుంది. స్టెబిలైజర్ అండ్ ఒక వాల్ మౌంట్ కిట్, ఒక HDMI కేబుల్ ఇవి కూడా మీకు దాంతో పాటు.